డియర్ సిటిజన్స్ నమస్తే. ఈ మధ్య రైతుల ధర్నా ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది మీడియాలో. ఎస్, మరి ఏదైతే కేంద్రం చట్టాలు చేసిందో ఆ చట్టాలకు వ్యతిరేకంగా మరి ఢిల్లీ చుట్టుపక్కల, పంజాబ్, హర్యానా చుట్టుపక్కల ప్రాంతాల రైతులైతే దే ఆర్ మార్చింగ్ టువర్డ్స్ ఢిల్లీ జంతర్ మంతర్. ఓకే, రైతులకు అనుకూలంగా చట్టాలు చేశామని ప్రభుత్వం చెబుతూ ఉంది. మరి రైతులకు అనుకూలంగా చట్టాలు చేస్తే మరి తెలుగున్న రైతులు ఇట్లా రోడ్ల మీదకి వస్తారా? మరి ఆ చట్టాలలో మతలబు ఏంటి? చట్టాలలో మతలబు రైతులకే తెలుసు, మనలాంటి వాళ్ళకి, నాన్ ఫార్మర్స్కి అయితే తెలియదు. అంతే కదా అండి. సో ఆ రైతులను కూర్చోబెట్టి, అయ్యా మీ బాధ ఏంటి, మీ కష్టం ఏంటి, అరే మీరు అక్కడి నుంచి ఢిల్లీ దాకా రావాలా, ఓ 10 మంది వచ్చి మాట్లాడేసి మీ సమస్య ఏందో చెప్పండి అని చెప్పాలి కదా. దానికి తగ్గట్టుగా వాళ్ళు మరి మార్పులు చేర్పులు చేయాలి కదా. మేము చేస్తున్నదే రైటు, మీ మేలు కోసమే అంటే, అరే బాబు అది మా మేలు కాదయ్యా, మాకు ఈ విధంగా కావాలి అని రైతులు అంటూ ఉంటే, రైతులు ఏ విధంగా కావాలని కోరుకుంటున్నారు ఆ విధంగా చేస్తే సరిపోతుంది కదా. అంతే కదా. ఎవరికి తెలియదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ మధ్య చైనాతో డిస్ప్యూట్ వచ్చినప్పుడు చైనా వస్తువులని కొనకండి, చైనా యాప్లని గవర్నమెంట్ బ్యాన్ చేసింది చాలా. ఆ తర్వాత చైనా వస్తువులను కూడా కొంతమంది అవి రిపేర్కి వచ్చినవి అయి ఉంటాయి. ఆ రిపేర్కి వచ్చిన ప్రోడక్ట్స్ అవి పట్టుకొచ్చి రోడ్ల మీద చేసి వాటికి చిన్న మంట పెట్టి మీడియాకి ఫోజులు. ఇంకా అదే కాదు, ఈ మీడియాస్లో కూడా అక్కడిక్కడ మరి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిల్లో ఎంక్వైరీ క్వశ్చన్ అడుగుతూ ఉంటారన్నమాట. ఈజ్ ఇట్ చైనా ప్రొడక్ట్ అని అడుగుతారన్నమాట. అట్లా అడగటం అది ఏదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చైనా వస్తువుల్ని దిగుమతి చేసుకున్నా, కొన్నా, ఈవెన్ వీడియోస్లో యూట్యూబ్లో ఎవరైనా చైనా ప్రొడక్ట్స్ని రివ్యూ చేసినా, అబ్బా మీరు దేశద్రోహులు అనే బ్రాండ్ అయితే వేసేసిన దేశభక్తులు ఉన్నారు మన దగ్గర. వాళ్ళకి దేశభక్తి అంటూ ఉంటారు, ఒకటే దే ఆర్ చాంటింగ్. అయితే వాళ్ళ దగ్గర ఉన్న దేశభక్తి ఎంత అంటే నేతి బీరకాయ నెయ్యి లాంటిది. ఇప్పుడు రీసెంట్గా వీఆర్ ఎక్స్పోర్టింగ్ 300 టన్నులు, 300 టన్నుకి $300 చొప్పున వీఆర్ ఎక్స్పోర్టింగ్ రైస్ టు చైనా ఆఫ్టర్ 30 ఇయర్స్. అదేంటండి, మనం ఎక్స్పోర్ట్ చేయటం ఏంటి రైసు? మనం ఎక్స్పోర్ట్ చేయటం ఏంటండి? అక్కడి నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటే దేశద్రోహం కదా, లేకపోతే దేశానికి వ్యతిరేకం కదా. మరి ఎక్స్పోర్ట్ చేస్తే దేశభక్తి అవుతుందా? ఇది మతలబు, ఇది తెలుసుకోవాలి. ఎక్కడైనా వ్యాపారస్తులకు అనుకూలంగానే ప్రభుత్వాలు ఉంటుంది. ఆ యొక్క మీడియా కూడా అలా క్రియేట్ చేస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చైనా ఒక వస్తువు $100 తయారు చేసి అమ్ముతుంది. అదే వస్తువు నీకు లోకల్లో $100కి దొరికితే నువ్వు అమ్మితే అదే కొంటారు కదా, ఇంకా చైనా నుంచి వచ్చే వస్తువు $100 ఉన్నప్పుడు లోకల్గా అదే వస్తువు తయారు చేస్తే $90కే నువ్వు అమ్మాలి లెక్క ప్రకారం. అప్పుడు నీ వస్తువే కొంటాడు, కానీ తెలుగున్నవాడే చైనా వస్తువును కొనడు. అంతే కదా అండి, సింపుల్ లాజిక్ కదా. మరి చైనా కంటే ఎక్కువ ధరకు ఉంటే ఎవడు కొంటాడండి? సో మీరు చైనా కంటే అదే వస్తువుల్ని చైనా అదే ధరకు, లేదంటే ఒక $10 తక్కువ ధరకు అమ్మండి, ఇవే కొంటారు. ఇవి కాకుండా అంటే ఏంటి, చైనా వస్తువుని బ్యాన్ చేస్తే మన వస్తువుల్ని అమ్ముకోవచ్చు ఎంత రేటుకైనా. ఆ తర్వాత మన వస్తువుల్ని, మన సరుకుని చైనాకైనా సరే మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అబ్బా, ఎంతసేపు వ్యాపారస్తులకు అనుకూలంగానే. సమాజంలో ఒక్క వ్యాపారస్తులే కాదు, వినియోగదారులు ఉంటారు, మిగిలిన సమాజం కూడా ఉంటుందండి. అది కూడా గుర్తించాలి. చట్టాలు వ్యాపారస్తులకు అనుకూలంగానే చేస్తే కాదు. ఇప్పుడు కూడా రైతులకి అదే భయం పట్టుకుంది. ఈ చట్టంలో కూడా ఇండైరెక్ట్గా వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉంది. అసలుకి మనమే వీఆర్ ఇగ్నోరింగ్ అవర్ సెల్ఫ్.
ఒక చూడండి, ఒక ప్రతి వినియోగదారుడు ప్రతి నెల ఎవ్రీ మంత్ 500 నుంచి 1000 రూపాయలు వీఆర్ పేయింగ్ జిఎస్టీ. మనం ఏదన్నా సరుకు కొనండి, ఏదన్నా బేసిక్ మనం 500 నుంచి 1000 రూపాయలు జిఎస్టీ కింద పే చేస్తున్నాం. ఇంకా పెద్ద వస్తువులు కొంటే 2-3 వేల రూపాయలు జిఎస్టీ వీఆర్ పేయింగ్ మంత్లీ. ఈ జిఎస్టీని త్రూ దిస్ వ్యాపారవేత్తలు, ఈ యొక్క ట్రేడర్స్ ద్వారా వాళ్ళ గవర్నమెంట్కి పంపిస్తున్నారు అంతే. దీస్ పీపుల్ ఆర్ జస్ట్ మీడియేటర్స్. వీఆర్ పేయింగ్ జిఎస్టీ, వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్. వినియోగదారులే పే చేస్తున్నారు, మధ్యలో వీళ్ళు బ్రోకర్ టైపే, అంతే, బ్రోకర్ టైపు. అందులో జీరో బిజినెస్ చేస్తూ లేకపోతే మరి బిల్లులు ఇవ్వకుండా నొక్కేసేది ఎంత ఉందో వాళ్ళకే తెలుసు, భగవంతుడికే తెలుసు. వినియోగదారులకు అనుకూలమైన చట్టాలే చేయాలి కానీ ఈ విధంగా రైతులు పట్టగొడుతూ, వినియోగదారులు పట్టగొడుతూ, కేవలం వ్యాపారస్తుల చందాలకి ఆశపడి వ్యాపారస్తులకు అనుకూలంగా చట్టాలు చేస్తే అది ఏ ఒక్క సమాజానికి మంచిది కాదు. ఇప్పుడు ఆ పరంపరలో రైతులు కూడా మరి ఆ యొక్క ధర్నా అయితే చేస్తున్నట్టు కనబడుతూ ఉంది. సో విఘ్నులైన మరి మీరు ఈ విషయంపైగా లోతుగా ఆలోచించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.